ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. క్యాబినెట్ విస్తరణలో కొత్త మంత్రులు మళ్ళీ తెర మీదకి పేర్లు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, తెలంగాణ కేబినెట్ విస్తరణపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నియోజకవర్గంలో పర్యటించిన రాజగోపాల్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ, కట్మెంట్ ఉన్నటువంటి నాయకులకే రేవంత్ రెడ్డి కేబినెట్లో చోటు దక్కుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వల్లే కేబినెట్ విస్తరణ వాయిదా పడిందని ఆయన క్లారిటీ ఇచ్చారు. మంత్రిమండలి విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి హైకమాండ్ నిర్ణయం అయితే తీసుకుంటామని తెలిపారు. కాగా రేవంత్ కేబినెట్లో ఖాళీగా ఉన్నటువంటి 6 అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా పోటీ నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం మినిస్టర్ పోస్ట్ రేస్లో అయితే ముందు వరుసలో అయితే ఉన్నారు. తనకు రాష్ట్ర హోంమంత్రి పదవి కావాలని పలుమార్లు బహిరంగానే రాజగోపాల్ రెడ్డి మనసులో మాట బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సెగ్మెంట్ ఇన్ఛార్జిగా వ్యవహరించి రాజగోపాల్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. దీంతో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విజయం కోసం రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేసి భువనగిరి జిల్లా కాంగ్రెస్ జెండా అయితే ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ పోస్ట్ ఖాయమంటూ ఆయన అనుచరులు ప్రచారం చేశారు. జూన్ చివరిలో ఢిల్లీ కేబినెట్ విస్తరణపై చర్చలు జరగగా ఈ నెల మొదట్లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అయితే ఉంటుందని, ఆ లిస్టులో రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుందని స్టేట్ పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఆశావుల మధ్య పోటీ ఎక్కువ ఉండడంతో కేబినెట్ విస్తరణను ఏఐసిసి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కమిట్మెంట్ ఉన్నటువంటి నేతలకే రేవంత్ కేబినెట్లో చోటు దక్కుతుందంటూ రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. మరి రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలనే కళ నిజం అవుతుంది.